ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు. వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే మహోన్నతమైనటువంటి ఉత్సవాలు. అంటే జూలై 15, 2026 నుండి జూలై 23, 2026 వరకు ఈ 9 రోజుల పాటు రాజమండ్రిలో అఖండ గోదావరి నదీ తీరాన శ్రీ కాలభైరవ క్షేత్రంలో నక్షత్ర హోమం ప్రతిరోజు కూడా 3 జన్మ నక్షత్రముల వారికి 9 రోజుల పాటు మొత్తం 27 జన్మ నక్షత్రముల వారికి శ్రీ కాలభైరవ మూల మంత్ర సహిత వారాహి నక్షత్ర హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలసినటువంటి వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 9985551028 నెంబర్కు సంప్రదించగలరు. అలాగే వారాహి అమ్మవారి యొక్క దీక్ష 11 రోజుల దీక్ష ఎప్పుడు చేయాలి అని చాలామంది ఆత్మబంధువులు అడుగుతూ ఉన్నారు. 11 రోజుల వారాహి అమ్మవారి యొక్క దీక్షను 12వ తారీఖు జూలై 2026 ఆదివారం నాడు రోహిణీ నక్షత్ర మహాపర్వదినాన ఉదయం 6 గంటలకు రాజమండ్రిలో శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సన్నిధిలో మహా మూలమంత్రపూర్వకంగా ఈ యొక్క అమ్మవారి యొక్క 11 రోజుల దీక్షను ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క దీక్షను స్వీకరించదలిసినటువంటి వారు ఉదయం 6 గంటలకు మన యొక్క కాలభైరవ గురు సంస్థాన మఠం కాలభైరవ క్షేత్రానికి చేరుకోవాలి. ఎరుపు రంగు బట్టలు ధరించి రావాలి. అలాగే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో తెలుపు రంగు వస్త్రాలు కూడా వేస్తుంటారు. తెలుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు కానీ వస్త్రాలు ధరించి రావాలి. రుద్రాక్షమాల 108 పూసలు కలిగినటువంటి రుద్రాక్షమాల మరియు అమ్మవారి యొక్క డాలర్ ముద్రతో కలిగి ఉండాలి. ఈ యొక్క మాలకు ప్రాణప్రతిష్ఠ చేసి మీకు మంత్రపూర్వకంగా ఈ యొక్క అమ్మవారి యొక్క 11 రోజుల దీక్ష ఇవ్వడం జరుగుతుంది. 11 రోజుల పాటు మీ గృహములో ఉదయము సాయంత్రము కూడా ఖచ్చితంగా పూజలు నిర్వహించాలి. పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ. అలాగే ఈ యొక్క మాలకు సంబంధించి ఈ మాల మీ వద్ద ఇంతకుముందు మీరు దీక్ష చేసినటువంటి వారైతే మీ వద్ద మాల ఉంటే ఆ మాల తీసుకొని వచ్చి ఈ యొక్క అదే మాలను మీరు ఒక్కసారి మరలా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి మంత్రపూర్వకంగా అభిషేక క్రియను నిర్వహించి ప్రాణప్రతిష్ఠ గావించినటువంటి మాలను మీరు దీక్షగా స్వీకరించవచ్చు. ఒకవేళ మీకు మీ వద్ద మాల లేకపోతే మన యొక్క మఠంలో కూడా ఈ యొక్క 108 పూసలతో అమ్మవారి యొక్క ముద్రతో కూడినటువంటి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రుద్రాక్షమాల కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క దీక్షను స్వీకరించినటువంటి వారు ప్రతిరోజు కూడా ఉదయము 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో పూజాది కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా నిర్వహించాలి. పూజను ఒక 5 నిమిషాల్లో సంపూర్ణం చేసుకోవాలి. పూజ అయిన తర్వాత అమ్మవారి యొక్క మహామంత్రం మీరు ఖచ్చితంగా 10 మాలలు జపం చేయాలి. మీ గృహంలో ఉండి ఆచరించవచ్చు. ఈ యొక్క దీక్షకు సంబంధించి ముఖ్యంగా స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు కూడా తీసుకొనవచ్చు. దీక్షాకాలంలో సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. భూమాతకు నమస్కారం చేసుకోవాలి. భూమాతకు నమస్కారం చేసుకునేటప్పుడు రక్షామంత్రం, దశరామ రక్షామంత్రం ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి సూరః శివప్రియ మమ రక్ష రక్ష అని 3 మార్లు ఆ యొక్క రక్షామంత్రం కాలభైరవ దశరామ రక్షామంత్రం జపిస్తూ భూమాతకు నమస్కారం చేస్తూ దిరులేవండి. అలాగే కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని తలారా స్నానం ఆచరించాలి. నుదుటి ఖచ్చితంగా గంధము కానీ పసుపు కానీ ధరించాలి. ఆ పైన కుంకుమను ధారణ చేయాలి. స్టిక్కర్లు లాంటివి, ప్లాస్టిక్ లాంటివి పెట్టుకోకుండా ఉంటే చాలా ఉత్తమం. పూజా మందిరంలో ప్రత్యేకంగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవారి యొక్క చిన్న చిత్రపటాన్ని నిలుపుకొని రోజు పంచోపచార పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. పూజను 5-10 నిమిషాల్లో ముగించాలి. తరువాత అమ్మవారి యొక్క మహామంత్రము 11 మాలలు ఖచ్చితంగా జపం చేయాలి. అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడానికి ముందు పంచమూర్తి ధ్యానము, గురు ధ్యానము, లక్ష్మీ గణపతి మంత్రము, అలాగే వటుక భైరవ మంత్రము, తదుపరి అమ్మవారి యొక్క మహామంత్రము 11 మాలలు ఖచ్చితంగా జపం చేయాలి.
జపం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు దేవతా సమర్పణం చేయాలి. ఒక ప్లేట్లో దేవతా సమర్పణం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించాలి. అమ్మవారికి మీరు నివేదన చేసిన నైవేద్యాన్ని ఖచ్చితంగా 42 నిమిషాల లోపలనే మీ కుటుంబ సభ్యులు మీరు స్వీకరించాలి. అలాగే ప్రత్యేక విస్తరణలో మీరు ప్రతిరోజు కూడా భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు వాడినట్టు ప్లేట్లు వాడకుండా విస్తరిలో లేదా అరటి ఆకుల భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. బయట ఏది పడితే అది తినకండి, ఎక్కడ పడితే అక్కడ తినకండి. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకోండి. మధ్యాహ్నం వీలైనంత వరకు కూడా భోజనం చేసే ముందు కూడా అమ్మవారి మంత్రం ఒక మాల జపం చేయండి. కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం కూడా స్నానం ఆచరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు అవకాశం ఉంటే అది కూడా స్నానం ఆచరించండి. లేకుంటే కాళ్ళు చేతులు కడుక్కొని మధ్యాహ్నం భోజనము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే విస్తరణలో మీరు ఈ 9 రోజుల పాటు అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకొని ఒక ముద్దను తీసి పక్కన పెట్టండి. మీరు భోజనం చేసిన తర్వాత ఆ ముద్దను మూగజీవులకు, పక్షులకు కానీ ఏవైనా శునకాలకు కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. దీక్షలో ఉన్నాం కదా, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే అది పూర్తిగా మూర్ఖత్వము. దీక్షలో ఉన్నా సరే మీరు మీ కుటుంబ పోషణ కోసం మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు అన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకోవాలి. 9 రోజుల పాటు మంచం పైన నిద్రపోకూడదు. ప్రత్యేకంగా ఏదైనా ఒక దుప్పటి లేదా చాప పైన నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళందరూ టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ టైం మాత్రం వృధా చేసుకోవద్దు. మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి, మన జీవితంలో ఉత్పన్నం కాబోయేటటువంటి సమస్తమైన కష్టాలను పోగొట్టుకోవడానికి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ దీక్షను చేస్తున్నాము అని మీరు భావన చేస్తూ నిరంతరము కూడా అమ్మవారి యొక్క నామాన్ని మనసు లోపల మానసికంగా జపం చేస్తూ మీ పనులన్నింటినీ కూడా మీరు నిర్వహించుకోండి. అనవసరంగా అధికంగా ఎవరితో కూడా మాట్లాడకండి. దీక్షాకాలం అంతా వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క దీక్షాకాలంలో గోర్లు కత్తిరించుకోవడము, తల వెంట్రుకలు కత్తిరించుకోవడము లాంటివి చేయరాదు. అలాగే ఈ యొక్క దీక్షాకాలం అంతా కోపాలు పెట్టుకోవడము, అరవడము, చిరాకు పడడము, పిల్లలు తిట్టడము, భార్య మీద అరవడము, భర్త మీద అరవడము ఇటువంటివి చేయకుండా ఉంటే మంచిది. ఎవరిని శపించడము, దూషించడం లాంటివి చేయకూడదు. రాత్రికాలంలో ఖచ్చితంగా మరలా స్నానాది కార్యక్రమాలు ఆచరించి వీలైనంత వరకు మీరు తలస్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయము సాయంత్రం కూడా తలస్నానం చేసిన తర్వాతనే మీరు సాయంత్రం కూడా ఈ యొక్క పంచోపచార పూజ చేయండి. పంచోపచార పూజ చేసిన తర్వాత రాత్రి 11:45 వరకు మీకు సమయం ఉంది అంటే రాత్రి కాలములో చేసేటటువంటి పూజ, రాత్రి కాలములో చేసేటటువంటి మంత్రము మన జీవితాన్ని అత్యంత మహోన్నతంగా మారుస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. 11 మాలలు అంటే ఉదయం 5 మాలలు, రాత్రి 6 మాలలు, లేదు రాత్రి ప్రత్యేకంగా 11 మాలలు మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీలైనంత వరకు రాత్రి పడుకునే వరకు కూడా అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూనే నిద్రలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, మీరు మీ ఇంటిలో మీ కుటుంబంతో ఉంటూ ఈ దీక్షను చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్గా మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సలహా ఏమంటే, ఎవరికి వారి గృహములో ఈ యొక్క దీక్ష సంబంధించిన జపము, పూజ చేయడము అత్యంత మహోన్నతమైనదిగా మంత్రశాస్త్రం కూడా తెలియజేస్తుంది. అలాగే దీక్ష విరమణ 23వ తారీఖున అమ్మవారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సౌభాగ్య వస్తువులు పసుపు, కుంకుమ, అలాగే గాజులు, వస్త్రాలు, తాంబూల ఇత్యాది పదార్థాలన్నింటిలో కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో కానీ లేదా ఎరుపు రంగు వస్త్రంలో కానీ కట్టుకొని అమ్మవారి యొక్క సన్నిధికి, అంటే వీటిని కొన్ని దీక్షల్లో ఇరుముడి అంటారు, జ్యోతిర్ముడి అంటారు. ఇది పవిత్ర సేవగా మీరు భావన చేస్తూ అమ్మవారికి సారి రూపంలో, పసుపు కుంకాల రూపంలో మీరు శ్రీ వజ్రవారాహి అమ్మవారికి 23వ తారీఖున పూర్ణాహుతి పర్వదినాన సమర్పణ చేయవచ్చు. ఆ రోజున ఆలయంలో మీ అందరూ కూడా అమ్మవారి యొక్క పాద స్పర్శ చేసుకునేటటువంటి అవకాశం కల్పించబడింది. ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే 998555
1028 నెంబర్కు సంప్రదించగలరు. మీ అందరికీ కూడా శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. ఈ 9 రోజుల పాటు శ్రీ వజ్రవారాహి అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన, పుష్పార్చన కార్యక్రమం, ప్రత్యేక హారతి సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అమ్మవారికి స్పెషల్ దర్శనము ఉదయం 7:30 నుండి 11:30 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రము 5:45 నుండి 7:45 వరకు ఉంటుంది. ఈ ఆషాఢ గుప్త నవరాత్రులను శ్రీ వజ్రవారాహి అమ్మవారిని దర్శించి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు పొందగలరు. మీ అందరికీ శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు. ఓం హ్రీం నమో వజ్రవారాహ్యై స్వాహ. ఓం హ్రీం నమో వజ్రవారాహ్యై స్వాహ. ఓం హ్రీం నమో వజ్రవారా